రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా టీడీపీ విజయకేతనం ఎగరవేస్తుందంటున్నారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం. 1985లో తన తండ్రి ఇక్కడి నుండి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాడని, తండ్రి లెగసీని కొనసాగిస్తానని అన్ని సామాజిక వర్గాలు టీడీపీకి అండగా ఉన్నాయంటున్న సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇందులో మొదటిసారి 85లో జరిగిన ఎన్నికల్లో పాలకొండరాయుడు ఇక్కడ నుంచి విజయం సాధించాడు. ఆ తర్వాత గూనిపాటి రామయ్య ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కానీ వైకాపా కానీ వరుసగా విజయం సాధిస్తుంది. ఏదో వైకాపా ఆవిర్భావం తర్వాత ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2 సార్లు ప్రాతినిధ్యం వహించాడు. మొదటిసారి పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ మీద పోటీ చేసింది, ఆయన మీద గెలిచాడు. తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో అటు డీకే ఆదికేశ్వర నాయుడు భార్య సత్యప్రభ మీద కూడా మొన్న 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. తాజాగా ఈసారి టీడీపీ కూడా తాను తక్కువ తిన్నట్లు బలమైన ప్రత్యర్థిని రంగంలో దించింది. ముఖ్యంగా ఏదైతే 85లో విజయం సాధించిన పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని రంగంలో దించింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నాడు, అసలు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా గతంలో దెబ్బతింది, ఈసారి ఎలా ఉంటుంది అన్న విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈసారి మిమ్మల్ని ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతున్నారు? ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థిత్వం. అరాచకాలు తారాస్థాయికి చేరిన ఈ తరుణంలో ఈ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అరాచకం, దౌర్జన్యం రాజ్యం వెళ్తూ ఉంది. సామాన్యులకు రక్షణే లేకుండా పోయింది. వాళ్ళ ఆస్తులు మీద వాళ్ళకుండే హక్కులు పోయినాయి. వాళ్ళ మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టులకు కానీ పోయి కేసులు పెట్టే హక్కులు లేవు. ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించడానికి పోతే ఆయన మీదే దాడి చేసి, ఆయన మీదే ఎఫ్ఐఆర్ కట్టి, ఆయన్నే అక్రమంగా అరెస్ట్ చేసేదానికి చేసే ప్రయత్నం, ఇటువంటివన్నీ ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే జరిగినాయి. ప్రజలు వీటన్నిటినీ ఓర్చుకోలేక ఇక్కడ ఈ గడ్డ మీద విప్లవ భావాలు ఉండే గడ్డ ఇది. గతంలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా విప్లవానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండే నేల ఇది. నక్సలైట్ సిద్ధాంతం అన్నీ వామపక్ష భావాలు కానీ ఏదైనా కానీ ఏ రకంగా చూసినా ఇక్కడి ప్రజలు దౌర్జన్యాలను ఓర్చుకోరు. వాళ్ళ నుంచి వచ్చిన తిరుగుబాటును గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ఆలోచనలతో ముందుకు పోతాం. సార్ 2012లో మీరు బైపోల్లో పోటీ చేసి ఓటు చెందారు. ఆ తర్వాత మీ కుటుంబం కొంత రాయచోటి నియోజకవర్గానికి దూరమైందా? ఎందుకంటే మీ కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కొంత బలంగా కనిపించింది, డి అంటే డి అనింది. నియోజకవర్గ పునర్విజన తర్వాత మీ బలం ఏమైనా తగ్గిందా? 2012 తర్వాత కొంత బలహీనపడింది ఈ నియోజకవర్గంలో, రాయచోట్లో ముఖ్యంగా. వరుసగా అటు శ్రీకాంత్ రెడ్డి గెలవడం కానీ ఇది దేనికి సంకేతం అంటారు? తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. రాజకీయాల్లో అది సహజం. అయితే ఇప్పుడు అవన్నీ సరిచేయబడినాయి. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఈ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ప్రజలందరూ సామూహికంగా కులాలు మతాలు భేదం లేకుండా మద్దతు తెలుపుతున్నారు. వాళ్లకు మేము కూడా అటువంటి భరోసా ఇవ్వబోతున్నాం. వాళ్లతోనే కలిసి ఈ దౌర్జన్యాలన్నింటినీ ఎదుర్కొనేదానికి పక్కా ప్రణాళికతో మేము ముందుకు పోతున్నాం. మంచి పరిపాలన అందిస్తాం. సార్ పరిపాలన అంటే కాదు కానీ ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత చాలా వరకు భూములు, పేదల భూములు ఆక్రమించబడ్డాయనే ఆరోపణలు వచ్చినప్పుడు వారికి సపోర్టివ్గా ఎవరు లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది.
ఏదైతే జిల్లా కేంద్రం చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ కానీ పేదల భూములను కానీ కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కూడా ఆక్రమించిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. వార్తల్లో కూడా వచ్చాయి. పెద్ద ఎత్తున ఉద్యోగుల సస్పెన్షన్ కూడా జరిగింది. దీని వెనక ఎవరున్నారంటే ముందు రాయచోట్లో స్థలాల వ్యాపారాలు బాగా భారీగా జరిగిన రోజుల్లో కూడా ఇటువంటి ఆరోపణలు లేవు. తిరుపతి, బెంగళూరు ఇక్కడ మట్టుకే ఈ లిటిగేషన్లు అనేటివి ఉంటా ఉన్నాయి. ఈ మధ్యన రాయచోట్లో మీరు చెప్పినట్టన్నీ చూసినాం. ఒక కొత్త మోసానికి తెర లేపినారు. త్వరలోనే అవన్నీ లేకుండా చేస్తాం. సరే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థిగా మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం అంటే ఒక 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 విధమైన వాతావరణం ఈ జిల్లాలో ఉంది. అటు రాయలసీమ వ్యాప్తంగానే పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యుల్లో వీళ్ళు ఒకరు. ఇప్పుడు మీరు వీరిని కుటుంబాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతారు? నేనైతే ఫలానా కుటుంబానికి ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక అంటూ నా దగ్గర ఏం లేదు. మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టిపోతూ ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని చక్కదిద్దడానికి మాత్రమే నా దగ్గర ప్రణాళిక ఉంది. నాకు పార్టీ ఒక పథాన్ని నిర్దేశిస్తుంది. దాని ప్రకారంగా మాకు ఉన్నటువంటి అనుభవజ్ఞులైన నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎంతో అనుభవాన్ని సాధించిన నాయకులు మా వైపు ఉన్నారు. పోరాటాలు చేసిన వాళ్ళందరి అనుభవము ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. మేము ఆ పద్ధతిలోనే ఈ దౌర్జన్యాలను ఎన్నుకొని ప్రజలకు రక్షణనిస్తాం. సరే, ఇంకో విషయం సార్, మీ సామాజిక వర్గం బలంగా ఉంది. రాజంపేట నియోజకవర్గంలో సుమారు 3 లక్షల పైన ఓట్లు ఉన్నాయని మెజారిటీ సామాజిక వర్గం మీదే అంటారు. ఈ సామాజిక వర్గం అంతా మీతో కలిసి నడుస్తుందా? చాలా వరకు మీరు ఈ మధ్య మీ అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. మీ సామాజిక వర్గ నేతలు కూడా మిమ్మల్ని వచ్చి కలుస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఉంది? నేను సామాజిక వర్గ పరంగా ఎన్నికలకు పోవడం లేదండి. నేను తెలుగుదేశం పార్టీ జెండా నీడలో ఈ ఎన్నికలకు పోతున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలకు, అన్ని మతాలకు కలయికకు తెలుగుదేశం పార్టీ నిలువెత్తు నిదర్శనం. తెలుగుదేశం పార్టీది అదే పందా, మాది అదే పందా. కానీ మీరు చెప్పినట్టు సామాజిక పరంగా మేము పోవడం. సరే, ఇంకోటి, ఈ మైనార్టీలు మీ నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైతే యాక్టివ్గా పాలిటిక్స్ చేసేటప్పుడు మైనార్టీలంతా మీ వెంట ఉండేవారు. ప్రస్తుత పరిస్థితి మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ముందేమో పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలను చూస్తే అందరూ బీసీలు, మైనార్టీలు అందరూ వాళ్ళ వెంట ఉన్నారనే లెక్కలు చూపించినారు. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఎక్కడా లేనటువంటి దౌర్జన్యాలు భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి దౌర్జన్యాలు జరిగినాయి. భారతదేశంలో ఎక్కడా రానటువంటి మార్పు ప్రజల్లో వచ్చింది. అదే మూడ్లో ఉన్నారు ఓటర్లు. ఇప్పుడు ఇంకో విషయం, మీ రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది అని చెప్పడానికి ఒక నియోజకవర్గం కూడా లేదు. ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా మీకు అనుకూలంగా మార్చుకోవాలి? గత ఎన్నిక ఫలితాలను బట్టి మీరు చెప్పేది నిజమే. ఈ ఎన్నికల తర్వాత నేను మీకు చెప్తాను, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం అంతా తెలుగుదేశం పార్టీకి కంచుకోటే అని నేను చెప్పగలుగుతాను. అంటే చాలా 2-3 దఫాలు అంటే కేవలం 2 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ పార్లమెంట్లో గెలిచింది. అంతకుముందు అంతా కాంగ్రెస్ కానీ వైకాపా కానీ గెలిచిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరు తెలుగుదేశానికే బలమైన నియోజకవర్గం అని ఎలా చెప్పగలరు? ప్రజల్లో వచ్చిన మార్పు అంటే మీరు ప్రత్యక్షంగా చూస్తారా? ఎక్కడెక్కడ తిరిగారు? నేను 2 నెలల నుంచి 2 నెలల పైగా పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాను. దాన్ని బట్టి నేను స్వయంగా నా కళ్ళారా చూసింది, నేను గమనించింది మీకు చెప్తాను. సరే, అంటే మీరు ఈ నియోజకవర్గం వరకు చాలా వరకు ఇటు రాజంపేట నుంచి రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పీలేరు ఈ ప్రాంతాల్లో మొత్తం గల్ఫ్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. వీరి కోసం మీరు ఏమైనా చేయగలరు? నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. నేను చెప్పాలనుకున్నది మీరే అడిగినారు. ఈ ప్రాంతంలో వలసలను నివారించాలనేది నా ఆలోచన. గల్ఫ్ మీద ఆధారపడుతూ ఉన్నారు.
కుటుంబ సభ్యుల్లో కొద్దిమంది అక్కడ ఉంటే కొద్దిమంది ఇక్కడ ఉండే పరిస్థితి. దాన్ని మనం సరైన ఉపాధి అవకాశాలు చూపించి మనం ఈ వలసలను నివారిస్తే వాళ్లకు అక్కడ ఏదైతే లభిస్తూ ఉండదో అది మనం ఇక్కడ వాళ్లకు కనీసం దాంట్లో ఎక్కువ శాతం వచ్చేట్లు ఏర్పాటు చేస్తేనా ఈ వలసలను నివారించాలా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైనా నెలకొల్పితే ఈ పని చేయొచ్చా అనేది నాకు ఆలోచన ఉంది. దానికి సంబంధించిన నిపుణులతో నేను కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే అటు ఫ్రూట్స్ ఎక్కువ పడతాయి ఈ ప్రాంతంలో. దానికి తగ్గట్టు వాటర్ సౌకర్యం కూడా చాలా తక్కువగానే ఉన్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో హంద్రీ నివాను ఎక్స్టెన్షన్ ఇటువైపు వస్తుందన్నారు, అది కూడా రాలే. ఎక్కడికెక్కడ తెప్పించాలా. దానికి మీరేం చేయకపోతే దానికి నిధులు మాట్లాడి చేయిస్తే, ముందు నుంచి ఇది కరువు పీడిత ప్రాంతం, మెట్ట ప్రాంతం కాబట్టి ఆ రకంగా ఆ కాలువలు పూర్తి చేసి వాటర్ వచ్చిన తర్వాత ఆ పరిశ్రమల గురించి ఆలోచన చేసి ప్రజలను వలసలకు పోకుండా చేయొచ్చు అనేది నా ఆలోచన. సరే, ఇంకొక సరే, మీ సెంటిమెంటా ఈ కార్లన్నీ అన్ని పెట్టారు కదా? ఏం సెంటిమెంట్? ముందు నుంచి ఫస్ట్ నుంచి వాడినవే అంతే. ఇది ఎప్పుడు కొన్నారు సార్? ఇది 94. ఇది 2015లో ఏమో కొన్నాను. ఇది రన్నింగ్ లో లేవు? సరే, ఉన్నాయి, అన్ని రన్నింగ్. ఓకే, అంటే మీకు ఏమన్నా రైడింగ్ సెంటిమెంట్ అట్లంతా ఏం లేదండి. మొత్తం మీద అయితే ఇప్పుడు కొంత ప్రచారం జరుగుతుంది, మీ సోదరుడు ప్రసాద్ కు మీ మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, అందువల్లనే ప్రసాద్ మీ వెంట తిరగలేదు, ప్రసాద్ మీకు పని చేయలేదు, ప్రసాద్ గతంలో యాక్టివ్గా ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశాడు, ఇప్పుడు ప్రసాద్ మీకు ఎప్పుడైతే చంద్రబాబు పిలిచి మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయమన్న తర్వాత ప్రసాద్ యాక్టివ్గా లేడంటూ ఒక ప్రచారం ఒక వర్గం చేస్తుంది. ఇదంతా నిజం సార్? వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేసుకుంటా ఉండే ప్రచారాలని ప్రచారం అని మీరే చెప్తున్నారు, ఇది వాస్తవం కాదు. వాళ్ళ స్వలాభం కోసం ఈ ప్రచారం ద్వారా వాళ్ళు ఏదో లాభాన్ని ఆశించి వాళ్ళు చేసుకుంటా ఉండే ప్రచారం ఇదంతే, ఇది వాస్తవం కాదు. అంటే ఇప్పుడు మీ సోదరుడు మీతో పనిచేస్తున్నారు, మీ గెలుపు కోసం మీరు చూడడం లేదా? పార్టీ కార్యక్రమాలు అన్ని వర్గాలు ఇక్కడ రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తూ ఉండడం ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇట్లా అయితే ఇప్పుడు ప్రజల అభిమానాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కోల్పోయింది, గెలవలేమని తెలిసిపోయింది. ఈ విధంగా ఏదన్నా మనకు లాభం ఉంటుందా అని సైడ్ ట్రాక్ లో వాళ్ళు వెతుకులాట మొదలు పెట్టినారు. దాంట్లో భాగంగా ఈ పుకార్లు, ఈ ఆశలు. అంటే మీ తమ్ముడికి మీ మధ్య ఎలాంటి విభేదాలు లేవు? విభేదాలు లేవు అని కాదు, ఎమోషన్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. మన భారతీయ కుటుంబాలలో ఉండే ఎమోషన్సే అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. ఎమోషన్స్ వేరు, మీరు ఏమన్నారు విభేదాలు వేరు. ఎమోషన్స్ వేరు, విభేదాలు వేరు. విభేదాలు అయితే ఏం లేవు, ఎమోషన్స్ ఉంటాయి, అందరికి ఉంటాయి. ప్రతి భారతీయ కుటుంబంలో అవన్నీ ఎమోషన్స్ ఉంటాయి. అంతేగాని దాని కారణంగా పార్టీకి పనిచేయకపోవడము, అభ్యర్థులకు సానుకూలంగా లేకపోవడము ఉంటుందేమో అని వాళ్ళు ఆశిస్తున్నారు అవతల వాళ్ళు. వాళ్ళ ఆశలు ఫలించవు. సరే, ఇంకోటి సార్, ఇప్పుడు మనం తీసుకుంటే 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ ఒక పీలేరు, పుంగనూరు తప్ప మిగతా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక మీ పార్టీలో ఇంతవరకు స్పష్టంగా పలానా అభ్యర్థి బరిలో ఉంటాడనేది ఇంకా తేలడం లేదు. చాలామంది ఆశావాహులు ఉన్నారు. వీళ్ళలో ఒకరికి సీట్ రాకపోతే ఇంకొకరు వెన్నుపోటు పడ్డమో, లేకపోతే గతంలో చూసాం మనం మదనపల్లి కానీ ఇన్ని చోట్ల. ఈ పరిస్థితుల్లో వీరందరినీ మీరు కలుపుకొని పోతేనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కలుపుకొని పోవడానికి మీ దగ్గర ఏమైనా యోగం ఉందా? పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఖరాఖండిగా అందరికీ తెలిసినప్పుడు దాదాపుగా ఏ రాజకీయ నాయకుడు పార్టీకి దూరం కాడు. ఒకటి, అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా ఖరాఖండిగా అభ్యర్థులను ప్రకటించేసినారా? ఆల్మోస్ట్ అయినట్టు. చెప్పండి. మదనపల్లి అయింది, పొంగనూరు, పీలేరు, ఇంకా వాళ్ళందరూ పార్టీ ఎమ్మెల్యేల స్థానంలో మార్చిన ఇన్ఛార్జీలు. మీరు చూసినారా వాళ్ళ లిస్టు? ఇన్ఛార్జీలను మార్చుకున్నారు, అభ్యర్థులను ఇంకా వాళ్ళు ప్రకటించలే. తమ్మళ్ళపల్లి ఏమన్నా అభ్యర్థులను ప్రకటించినారా? అది ఆల్రెడీ పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్లే పోటీ చేస్తామని చెప్పినారా?
రాజంపేట ప్రకటించారు. రాజంపేట ఇన్ఛార్జ్ అన్నారు, అభ్యర్థి అని చెప్పలే. కోడూరు ఏది చెప్పలే. వాళ్ళు కూడా వాళ్ళు ఇన్ఛార్జీలను మార్చుకున్నారు. ఎమ్మెల్యేలు ఉండే చోట ఎమ్మెల్యేలను కాదని కొత్త ఇన్ఛార్జీలను పెట్టుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవలేరని వాళ్ళని ఇంకో చోటికి మార్చుకుంటున్నారు. సరే, ఇంకోటి రాయలసీమ ప్రాంతంలో జనసేన ప్రభావం తక్కువ, కానీ మీ నియోజకవర్గంలో కొంత ఎక్కువగా ఉంటుందనే ఒక ప్రచారం, ఒక భావన కూడా ఉంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీకు జనసేన పొత్తు వల్ల మీకు కొంత ఉపయోగకరమని అంటారా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి, రాజకీయంగా ఆయన ఎంతో మేధావి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆలోచించి తీసుకునే నిర్ణయం కరెక్టే. జనసేన వల్ల మా పార్టీకి, మా పార్టీ వల్ల జనసేనకు పరస్పర ఉపయోగం నేను అనేది ఈ పార్లమెంట్ పార్టీలో ఉంది, డెఫినెట్ గా ఉంది. అంటే గత ఎన్నికల్లో తీసుకుంటే 1% కూడా ఓటు రాని నియోజకవర్గాలు, ఈ 6 నియోజకవర్గాల్లో 4,000, 3,000, 2,000, ఒక మదనపల్లి తప్ప మిగతా అన్ని చోట్ల 1% ఓట్లు వచ్చిన పరిస్థితి. అలాంటి 1% ఓట్లు వచ్చిన వాళ్ళని కూడా మీరు దగ్గరకు చేర్చుకున్నారు కదా, వాళ్ళ వల్ల మీకు పూర్తి. అదే మీరు ఇంత ముందు కూడా అడిగినప్పుడు నేను చెప్పిన, ఇది కాంగ్రెస్ కు కంచుకోట కదా, తెలుగుదేశం 2 సార్లే గెలిచింది కదా, మీరు ఎట్లా చెప్తున్నారు ఈసారి ఇది తెలుగుదేశం కంచుకోట అవుతుందని మీరు అడిగినారు. ప్రజల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఒక్కసారిగా ఈ దురాగతాలను చూసి వాళ్ళు మారడం అట్లా మారినారు. అదే విధంగా ఉంటారు. అంటే మీరే చెప్తున్నారు వాళ్ళు బాగా దాడులు చేస్తారు, అవసరమైతే కొట్టడానికి వస్తారు అన్నట్టు మీరు చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళని ఎదుర్కోగలరా? ఆ దౌర్జన్యాలను మీరు ఎదుర్కొని ఎన్నికలను ప్రశాంతంగా జరిగే వాళ్ళని మించిన వాళ్ళని ఎదుర్కొన్నాం. మీరు చరిత్ర చూసుకోండి. ప్రాణం పోయే వరకు పోరాటం చేసేదే, వెనక్కి పోయేది ఉండదు. మీరు చరిత్ర చూసుకోండి, వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. సార్, అంటే ఇప్పుడు ఈ రాయచోటికి సంబంధించి ఒక 4 ఉన్నారు, మదనపల్లిలో ఒక డజన్ మంది పోటీకి సిద్ధం అంటున్నారు. అదేవిధంగా ఏదైతే రాజంపేటలో ఒక 6 డజన్ మంది, రైల్వే కోడూరులో ఒక 6 డజన్, తమ్మలపల్లిలో ఒక 4, ఈ విధంగా ఇంతమంది వీళ్ళందరినీ రేపు టికెట్ ఒకరికి ఖరారు ఇచ్చి వీళ్ళందరినీ మళ్ళీ మీరు కలుపుకొని పోవాలంటే కొంత కష్టమే అనుకుంటా. పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని తెలిసి వీళ్ళంతా ఆశావహులు తయారైనారు. అంతేగాని వాళ్ళల్లో టికెట్ రాకపోతే వాళ్ళు పార్టీకి ఏదో చెడ్డ చేస్తారని మీరు భావించద్దండి. వాళ్ళ పక్క అభ్యర్థులు చిక్కక, కుటుంబ సభ్యుల్లో భార్యకు ఒక సీటు, భర్తకు ఒక సీటు, తమ్మునికి ఒక సీటు, అన్నకు ఒక సీటు, ఒకే చోట్ల ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరి ఇచ్చుకుంటున్నారు చిక్కక. మీరు వాళ్ళు ఇన్ఛార్జీలను మార్చుకున్నారు చూడండి, అక్కడంతా మీరు చూసుకోండి. ఈ పక్కన మా పక్కన ఒక్కొక్క చోట 6 మంది 7 మందిని మీరే చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ ప్రజల మూడ్ను గమనించి ఈ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతా ఉంది, మనం కూడా టికెట్ ట్రై చేస్తాము అని వాళ్ళంతా ఎగబడతా ఉండేదాన్ని బట్టి చూస్తే మా పార్టీ పరిస్థితి ప్రజల్లో ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సరే, ఇంకోటి, ఈ రాజంపేట పరిధిలో తీసుకుంటే మైనార్టీలు, ఆ తర్వాత బలిజ సామాజిక వర్గం, ఆ తర్వాత బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరినీ ఈ ఓట్ బ్యాంక్లో లాస్ట్ టైం మైనార్టీ హ్యాండ్ ఇచ్చింది, బలిజ సామాజిక వర్గంలో మెజారిటీ ఓట్లు అటువైపు పోయాయి. వీళ్ళందరి ఓట్లు మీ పార్టీకి వచ్చేదానికి ఏదైనా మీ నాయకుడు ప్రకటించిన 6 సూత్రాలే కాకుండా మరో ఏదైనా ఇంకా ప్రణాళిక ఉందా మీ దగ్గర? అది పార్టీ మేనిఫెస్టో వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ స్థానికంగా మనం ఇచ్చే భరోసానే, మనం పార్టీ తరఫున వాళ్ళకి ఇచ్చే భరోసా, వాళ్ళ ఏ విధంగా అయితే ఈ దౌర్జన్యాలను అడ్డుకట్ట వేయగలుగుతారు అని భావిస్తారో ఆ భరోసాను నమ్మి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీతో వస్తారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు పార్లమెంటు నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించి తీరుతుంది. సరే, ఇప్పుడు మొత్తం 2 నెలలు అయింది మిమ్మల్ని పని చేసుకోవాలి. ఈ 2 నెలల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం కవర్ చేస్తారా? దాదాపుగా. ఎలా ఉంది రెస్పాన్స్? బ్రహ్మాండంగా ఉంది. నాకు విశ్వాసం బాగా పెరిగింది. ఇదైతే గతంలో 1985లో తన తండ్రి పాలకొండ రాయుడు ఇక్కడ నుంచి విజయం సాధించాడు. అదే సీన్ ఈసారి ఎన్నికల్లో తాను రిపీట్ చేస్తానని సుబ్రహ్మణ్యం అంటున్నాడు. పార్టీ మీద ఉన్న నమ్మకంతో సామాజిక వర్గాలు
ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే చంద్రబాబు మీద నమ్మకం, అదేవిధంగా ప్రజలకు రక్షణగా ఉంటామనే ఒక ధైర్యం, భరోసా ఇవ్వడానికి తామున్నామని, అది చాలా వరకు ప్రజలు కూడా తాము భరోసా ఇస్తామనే విషయాన్ని ప్రజలు కూడా గ్రహించగలిగారు. అందుకే అందరూ టీడీపీ వైపు ఉన్నారని అంటున్నారు సుబ్రహ్మణ్యం. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.